చెప్పండి. ఈ 1.5 ఇయర్‌లో రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంచెం డల్‌గా ఉందని చెప్పి మాటలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? డిమాండ్ ఉన్న ఏరియాస్ ఏంటి? మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? చూడండి, ఈ 1.5 ఇయర్‌లో మన మార్కెట్ డల్ అయిందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మేబీ ఎలక్షన్ ఒక రీజన్ అనుకోవచ్చు. ఓకే. దాని తర్వాత హైడ్రా అనే ఇష్యూ వచ్చింది. సో ఈ హైడ్రా వల్ల ఒక అంతటికి మేలే జరిగిందండి జనాలకి. అంటే ఇప్పుడు తెలుసుకున్నారు అంటే ఎటువంటి ప్రాపర్టీ కొనొచ్చు, ఎటువంటి ప్రాపర్టీ కొనకూడదు అని తెలుసుకున్నారు కాబట్టి కాషియస్గా ఉంటారు. సో రైట్ ప్రాపర్టీని పర్చేస్ చేస్తారు. సో గవర్నమెంట్ ఇది చేసింది మంచి ఇనిషియేషన్ అండి. సో రియల్లీ అప్రిషియేట్ గవర్నమెంట్ అండి ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్. మేబీ చాలామంది లాస్ అయ్యారు. అంటే ఇప్పుడు చూడండి, హైడ్రా తెలిసి కూడా కొన్నారు అంటే అది దేర్ ఓన్ రిస్క్, దానికి మనం ఏం చేయలేం. బట్ ఇకపైన జరగబట్టి సో అందుకే కొంచెం మార్కెట్ డల్ అయిందండి. జనాలు భయపడ్డారు అసలు ఏ ప్రాపర్టీ కొనాలి, ఏ ప్రాపర్టీ కొనకూడదని. సో గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం క్లారిటీ ఇచ్చేసింది ఎటువంటి ప్రాపర్టీస్ పర్చేస్ చేయవచ్చు అనేది. సో నౌ ద పబ్లిక్ ఈజ్ క్లియర్. ఈ ఎలక్షన్స్ తర్వాత 1 ఇయర్ అగైన్ హైడ్రా వల్ల ఇంకొక 3-4 months మనకు కొంచెం మార్కెట్ డల్ అయితే అయిందండి. బట్ కొనే వాళ్ళైతే రెడీగా ఉన్నారండి. హానెస్ట్లీ మనీ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఏది రైట్ ప్రాపర్టీ అని. నాకు తెలిసి ఈ లాస్ట్ ఫిబ్రవరి నుంచి మార్కెట్ అయితే చాలా బాగుందండి. మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి మార్కెట్లో. ఐమ్ టాకింగ్ అబౌట్ మార్కెట్లో మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి. కస్టమర్స్ ఒకప్పుడు ఏంటంటే ఏజెంట్ డ్రివెన్ మార్కెట్ అండి. మన హైదరాబాద్ ఏజెంట్ డ్రివెన్ మార్కెట్. అంటే ఏజెంట్ ఎట్లా చెప్తే అట్లా వినేవారు, కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అంతా ఫింగర్ టిప్స్, మార్కెట్ అంతా ఫింగర్ టిప్స్లో ఉంది. సో ప్రతిదీ కూడా వాళ్ళు ఒక ప్రాపర్టీ చూసే ముందు 100% వెరిఫై చేసుకుంటున్నారు, సెల్ఫ్ వెరిఫై చేసుకుంటున్నారు. ప్రాపర్టీ నచ్చుకుంటే అగైన్ లీగల్ వెరిఫై చేసుకుంటున్నారు ప్రతి కస్టమర్. నాకు తెలిసి 90% పీపుల్ ఆర్ డూయింగ్ దాట్. అంత బ్లైండ్గా ఎవరు ఇన్వెస్ట్ చేయటం లేదండి. సో ఇప్పుడు పర్వాలే, పీపుల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రాడ్ కూడా ఎక్కువ జరగటం లేదండి. ఒకప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయ్యేవి, ఫ్రాడ్స్ జరిగేవి. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేస్తారు. వితౌట్ ఆధార్, వితౌట్ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వటం లేదు. సో ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. బట్ మార్కెట్ బాగుంది. ఫిబ్రవరి నుంచి సేల్స్ పెరిగాయండి. ఎంత పెరిగిందంటే 40% మార్కెట్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఒకప్పుడు 10 సేల్స్ అయితే ఇప్పుడు 14 సేల్స్ అవుతున్నాయండి. ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా మార్కెట్ పెరుగుతుంది.